అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వరల్డ్ క్లాస్ సిటీ కాదు కానీ వట్టి సిటీ అయినా కట్టాలంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లేశారు. మరోవైపు అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. అమరావతిని చూసి ఏడవద్దన్నారు మంత్రి పార్థసారథి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమరావతి 1లో నిర్మించిందేం లేదన్నారు. అమరావతి 2లో కూడా నిర్మించబోయేదేమీ ఉండదని విమర్శించారు మాజీ మంత్రి. నాకు తెలియగలుగుతానండి, వరల్డ్ క్లాస్ క్యాపిటలా? ఇట్ ఈస్ పాసిబుల్. ఎంత రాష్ట్రం మంది? చిన్న రాష్ట్రం, అవునా కాదా? అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని, దట్ టు ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్. ఏంటండి ఇదేమో దేశమా? అట్టలే రాష్ట్రం. ఆదాయాలు ఎంత? దాని కెపాసిటీ ఎంత? అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. అమరావతిపై ఇప్పటికే 52,000 కోట్ల అప్పు చేశారన్నారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి 53,000 ఎకరాలు సరిపోదా? మరో 42,000 కావాలా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేము రాజధానికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మాకు సంతోషమే. కానీ సాధ్యం కాదు. సాధ్యం కాదని అమరావతి 1 నిరూపించింది. వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో అమరావతిని సర్వనాశనం చేశారని విమర్శించారు. అమరావతిని పట్టించుకునేందుకే వైసీపీ అధికారం కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మళ్ళీ రాజధానిని పునర్నిర్మాణం చేసుకొని అభిప్రాయాలు లేకుండా రాజధాని మారుస్తాము అని చెప్పేసి తన సొంత నిర్ణయం, తన స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అది చెల్లదు అని చెప్పేసి నేను గట్టిగా ఆ రోజున కూడా చెప్పాను. అదే జరిగింది. పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళకపోయాడు. మరోవైపు అమరావతి రీలాంచ్ కి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి విపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు కూటమి నేతలు.